శ్రీరామ సీతారామ. నాయనా అమ్మా ఇరువురు కూడా గణపతికి నమస్కారం చేసుకోండి ఒకసారి. నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏం లేదు, కొత్త బట్టలు తెచ్చేసరికి ఏంటి ఎడావిడి? నాయనా అక్షతులు పోయి ఓం శ్రీ మహాగణాధిపతి నమః సువర్ణరత్నకట సింహాసనం సమర్పయామి, పాదయోపాధ్యం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆటమనీయం సమర్పయామి, అత శుద్ధోదక స్నానం. ఏంటి చిన్నబాబు ఇది? అలా అడుగుతావేంటి రాజు? ఎదురుగా పీటల మీద చూడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా, ప్రేమకు నిదర్శనంగా, పెళ్లికి ఆదర్శంగా ఎంత బాగున్నారు. ఎక్కడ బాబు? నీ కళ్ళతో కాదు రాజు, నా కళ్ళతో చూడు. నా మనసులో ఉన్న ప్రేమతో చూడు. దేవ్ మీనమ్మ పెళ్లిపీటల మీద ఎంత బాగున్నారో చూడు. పిచ్చి ముదిరి బాగా పాకాన పడింది. ఇంతకుముందు వీడియో చూశాడు, ఇప్పుడేమో ఏకంగా పెళ్ళే చూస్తున్నాడు. ఆహాహాహా, చిన్నమ్మ గారైతే బంగారు బొమ్మలా ఉన్నారు, పెళ్లి కూతుర్లా మెరిసిపోతున్నారు. ఇక మీరైతే ఆహా దివ్యమంగళ స్వరూపం. ఎంత బాగున్నారండి. ఆ కట్టు, ఆ బొట్టు, మీ జంటను చూస్తుంటే నాకే ఈర్ష్యగా ఉంది. ఐ లైక్ ఇట్. అవును చిన్నబాబు గారు, నాకంటే అమ్మాయి గారి మీద ఉన్న ప్రేమ తెలుసు కాబట్టి పెళ్ళని అర్థం అవుతుంది. కానీ పంతులకి ఏం చెప్పారని వాళ్ళకి పెళ్ళని అర్థం అవుతుంది బాబు. ఆ కలసం దగ్గర చూడు రాజు. శాంతి శాంతి. ఇంత బాగా ఉంటే క్లియర్ గా అర్థం కాక ఏమవుతుంది బాబు? కలసం దగ్గర పెట్టాల్సిందే పెట్టారు. నిత్యపుష్టాం గరిషిణీం సంతుష్టం ద్రౌపదం తం అక్షతాం సమర్పయామి, యజ్ఞోపవీతం ప్రమం పవిత్రం తన్నోతికి ప్రచోదయాత్ సంతుష్టం ద్రౌపదం. మంత్రులు గారు చెప్పండి. ఎగేసుకుని తెగ మంత్రాలు చదువుతున్నారు. నిజంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనపడుతున్నారా? ఎందుకు కనపట్లేదు నాయనా? అంత స్పష్టంగా కనిపిస్తుంటేను. పెళ్లి కొడుకుని చూడు నాయన, ఎంత కళగా ఉన్నాడో. పెళ్లి కూతురు మొహంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతోంది సుమా. ఏ మీకు కనిపించడం లేదా? ఒకసారి మీకు కనపడ్డాక నాకు కనపడితే మాత్రం ఏంట్లేండి. ఇంతకీ నాకు తెలియగలుగుతాను, ఆ కూర్చున్న జంట ఎవరో? ఎవరే నాయన? దేవి బాబు, మీనాక్షమ్మ. ఏమ్మా మీ పేర్లు అవే కదా? అవేనంట. భలే 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 భలే, మీకు కనపడుతుంది వాళ్ళు కాదండి, నోట్ల కట్టలు. రాజు, మంత్రాలు కొట్టు తగలకు, పెళ్లిని డిస్టర్బ్ చేయకూడదు. ఓం భూర్భువస్వః. అయ్యా చీలకర్రా వెళ్ళ పెట్టుకోండి. ఎంతైనా ఆ కలశం, ఆ గన్ను మహిమే వేరు. అయ్యా పెళ్లి కొడుకు గారు, మీరు కాస్త వంగండి. భలే 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 భలే. అమ్మాయికి మీరు అందటం లేదండి మరీను. హరి ఓం గుణదిల ముహూర్తస్సు ముహూర్తో అస్తో. ఎంత స్పష్టంగా చదువుతున్నారు మంత్రాలు. భజంత్రీలు భజంత్రీలు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. నాకు కానీ తిక్కదుద్దుందంటే నీ ముద్రణ పిష్టంతో చూచి చంపేస్తాను. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భక్తావి శుభే సంజీవదాం శతం.
అక్షతలు వేయండి నాయన. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తం అస్తో. ఎక్కువ తీసుకున్నాను, మీరు కూడా వేయండి చిన్నబాబు. తప్పు రాజు. నా పెళ్లికి నేను అక్షింతలు వెయ్యకూడదు. బంధువులు అతిథులు మాత్రమే వెయ్యాలి. ఇంతకు నేను బంధువునే అతిథినే? అంతకు మించిన ఆత్మీయుడివి. బాబు గారు నన్ను ఆత్మీయుడన్నారా? తప్పు రాజు. పెళ్లిలో ఏడవకూడదు, అశుభం. మమ్మల్ని ఆశీర్వదించు. ఆశీర్వదించారు బాబు గారు. గుడ్. అయ్యా, అయిందా అండి? వివాహ తంతు అయిపోయింది. ఇక మా సంభావన ఇప్పిస్తే. భోజనాలు వద్దా? అయ్యా, మాకు వేరే కార్యక్రమాలున్నాయి. మేము పరా ఇంట్లో ఎక్కడా భోంచేయమయ్యా. మమ్మల్ని పంపిస్తే వెళ్ళిపోతాం. అవును, ఇలాంటి పెళ్లిళ్ళు 4 చేయాల్సి వస్తుంది అంతే కదండి. Take it. ఒరే అబ్బాయి, ఇవాళ మన అదృష్టం పుచ్చిపోయిందా? లేవరా ఇక. అయ్యా, చాలా సంతోషం. గాల్లో పెళ్లి జరిపించి 1,00,000 దొబ్బేస్తే సంతోషంగా ఉండదా? పంతులు గారు, కొత్తగా పెళ్లి జరిగిన జంట జన్మజన్మలకు సంతోషంగా ఉంటారు కదూ. కళ్యాణం అయింది దివ్యమైన ముహూర్తంలో బాబు. థ్యాంక్ యూ. మీరు వెళ్ళిరండి. అలాగేనయ్యా, ఉంటామని. ఉంటామయ్యా, ఉంటాం. ఏంటి చిన్నబాబు ఇది? రోజు రోజుకి మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తోంది. ఎందుకు రాజు? ఎందుకేంటండి, మొన్నటిదాకా ఏమో అరిగిపోయేలాగే పెళ్లి వీడియోలు చూస్తూ ఉన్నారు. పోన్లే అమ్మగారి మీద ప్రేమ అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా పురోహితుని పిలిపించి పెళ్ళేమిటి బాబు గారు? నాకు పోను పోను ఏం జరుగుతుందని భయం వేస్తోంది. రాజు, నాకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమ తెలియదు, ఆత్మీయుల అనురాగము తెలియదు. తెలిసిందల్లా తాతయ్య క్రమశిక్షణ ఒక్కటే. దానివల్ల నాకంటూ ఒక ఇష్టం, జీవితంలో ప్రేమ లేకుండా పోయాయి. రాజు, యు నో వన్ థింగ్, మొదటిసారి నేను ఇష్టపడి చేసుకుందే పెళ్లి ఒక్కటే. ప్రేమించిందే మీనమ్మను మాత్రమే. అందుకే పెళ్ళంటే నాకు పిచ్చి. మీనమ్మంటే నాకు ప్రాణం. ఎస్, నా మీనమ్మంటే నాకు ప్రాణం. ఐ లవ్ యూ. I love you, Minamma. పిల్లని చేరుకెళ్ళి సెంటర్లో వేయమంటే ఏకంగా అనాథాశ్రమంలో వేసేసిందా? కన్న ప్రేమ లేనిటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? చాక్లెట్స్ తీసుకోండి. ఎగ్జామ్స్ ఎలా రాశారు? బాగా రాశారా? ఓ వెరీ గుడ్. తింటూ ఆడుకోండి. ఇదిగోండి, ఆడుకోండి, వెళ్ళండి. హలో మేడం. హాయ్ జాను, కూర్చోమ్మా. ఎలా ఉన్నావు?
బాగున్నాను మేడం. బాబు ఇక్కడికి ఒక అక్క వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళింది? జానవాకనా అదిగో అటు వెళ్ళింది. థ్యాంక్ యూ. ఇవి లోపల పెట్టు, తర్వాత చూస్తాను. సారీ మేడం, ఈ మంత్ మనీ ఇవ్వడం లేట్ అయింది. పిల్లలకి ఇబ్బంది కలగలేదు కదా? అదేం లేదమ్మా. ఈ పిల్లలకు నీకు ఎటువంటి సంబంధం లేకపోయినా గొప్ప మనసుతో ప్రతి నెల డబ్బు సహాయం చేయడమే కాకుండా ఒక నెల ఆలస్యమైందని సారీ చెప్పడం నీ గొప్ప మనసుకు నిదర్శనం. ఇందులో నా గొప్పతనం ఏముంది మేడం? నాకు అవకాశం ఉంది కాబట్టి ఇస్తున్నాను. అయినా ఎవరూ లేని పిల్లలకి కావాల్సింది డబ్బు కాదు. అది పెద్దయ్యాక కష్టపడి చదివి వాళ్ళైనా సంపాదించుకోగలరు. ఏ తోడు లేని వాళ్ళకి మనం పంచాల్సింది ప్రేమ. మీకు మేమున్నామన్న ధైర్యం. ఇదిగోండి మేడం. మిస్టర్, మేనర్స్ లేదా? చెక్ ఎందుకు తీసుకున్నావు? ఉందో లేదో ముందు మీరు చెక్ చేసుకోండి మేడం. మీకు మేనర్సే కాదు, కనీసం మానవత్వం కూడా లేదు. ఏ మిస్టర్, ఎవరు మీరు? ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నారు? మేడం ఒక్క నిమిషం అండి. మినిమం కట్టర్స్ కూడా లేని ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే సొసైటీ ఇంకా పాడైపోతుందండి. నువ్వెవరు నాకు బుద్ధి చెప్పడానికి? నేనేం చేశాను? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? మీరేం చేస్తున్నారో అర్థమైంది కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏంటండి ఇది? మీకంటూ మనస్సాక్షి లేదా? చూడండి సార్. మీరు ఉండండి మేడం, ఒక్క నిమిషం. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు? కన్నవాళ్ల తోడు లేక, వేరే ఏ తోడు లేక, ప్రేమ అనురాగాలకు దూరమై ఇక్కడ పిల్లలందరూ అనాథలుగా అనుభవిస్తున్నారు. కానీ మీకు పాపకు మీరున్నారు కదండి. మీ హస్బెండ్ ఉన్నాడు. నేనేదో చైల్డ్ కేర్ సెంటర్లో మీ పాపను వేయమన్న మాటను సీరియస్ గా తీసుకుని ఏకంగా పాపను అనాథాశ్రమంలో వేయటానికి మీకు మనసెలా వచ్చింది మేడం? అసలు ఆడదంటే ఎవరు? ఆది పరాశక్తి, సృష్టికి మరో రూపం, ప్రేమకు ఆప్యాయతకు ప్రతిరూపం, కొండంత సహనం, బాధ్యత. కానీ మీలాంటి ఆడవాళ్ళు బాధ్యతలు మర్చిపోయి ప్రేమను అటకెక్కించేసి సహనాన్ని గంగలో తొక్కేసి మేకప్ వేసుకుని లిప్స్టిక్లు పూసుకుని పబ్బుల చుట్టూ రెస్టారెంట్ చుట్టూ తిరగటం అలవాటైపోయింది. స్ట్రక్చర్ దెబ్బతింటుందని పిల్లల ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా డబ్బా పాలు అలవాటు చేశారు. రేపు వాళ్ళకి పోలియో వచ్చి కాళ్ళు చేతులు పడిపోతే ఎవరిదండి బాధ్యత? మీరు నానోరు నొక్కగలరు మేడం, కానీ నిజాన్ని అడగదొక్కలేరు. అది అగ్నిపర్వతంలా బద్దలై తప్పు చేసిన వాళ్ళని అణువునా దహించి వేస్తుంది. మీరు ఎక్కడికి వచ్చారండి? మదర్ తెరిసే అనాథాశ్రమానికి. ఆవిడ ఎక్కడో పుట్టి మన దేశానికి వచ్చి ఎంతో మంది అభాగ్యులకు సేవ చేశారు, ఎంతో మంది అనాథులకు నీడనిచ్చారు. అలాంటి స్త్రీమూర్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సింది పోయి ఏం తప్పు చేసిందనండి మీ పాపను అనాథాశ్రమంలో చేర్చడానికి వచ్చారు? ఏ మీకు కన్న ప్రేమ లేదా? పేగుబంధం లేదా? చూడు, నీ కళ్ళు చూసిందే సాక్ష్యం, నీ నోరు చెప్పిందే నిజం అనుకునే నీలాంటి మూర్ఖుడికి నా గురించి అంతకన్నా ఎక్కువగా తెలుసుకునే ఛాన్స్ లేదు. చెక్కిడి మేడం, తీసుకోండి. నేను వెళ్ళొస్తాను. ఎవరు మిస్టర్ మీరు? అనవసరంగా ఓ మంచి మనిషిని బాధ పెట్టారు. తన గురించి మీకేం తెలుసని అలా మాట్లాడారు? ఇంకా ఏం తెలుసుకోవాలండి? ఒక కన్న తల్లి అయ్యుండి కన్న కూతురును అనాథాశ్రమంలో చేర్చడం తప్పు కాదంటారా? అసలు తనకు పెళ్ళే కానప్పుడు పాపుండే అవకాశం ఎక్కడిది? అనాథ శరణాలయంలో ఎలా జాయిన్ చేపిస్తుంది? ఏంటి మేడం మీరు చెప్పేది? అవును, తనని చూసి మీరు ఎందుకు అపార్థం చేసుకున్నారో తెలీదు, కానీ ఆమెను నిందించి చాలా పెద్ద పొరపాటు చేశారు. ఈ శరణాలయానికి ఎంతో మంది విరాళాలిస్తారు. దాంతో వాళ్ళ పని అయిపోయింది అనుకుంటారు. వాళ్ళు చేసే సహాయం కేవలం వాళ్ళ గొప్ప కోసం, 10 మందికి చెప్పుకోవడం కోసం. చాలా మంది కనీసం పిల్లల్ని దగ్గరికి తీసుకుని మీకు మేమున్నాము అన్న ధైర్యం కూడా ఇవ్వరు. కానీ ఈ అమ్మాయి అలా కాదు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా ఇక్కడే తన సమయాన్ని గడుపుతుంది. ప్రతి చిన్నారికి
దగ్గరుండి వాళ్ళ అవసరాలు తీరుస్తుంది. ప్రేమను అనురాగాన్ని పంచుతుంది. అనాథలైనా సరే తనకు అందరూ ఉన్నారని ఈ పిల్లలు భావించేలా వాళ్లకు తోడునందిస్తుంది. చూడండి, మీరు 10 మందికి సహాయం చేయకపోయినా పర్వాలేదు. ఏ స్వార్థం లేకుండా ఇలా సమాజానికి ఉపయోగపడే వాళ్ళని మాత్రం బాధ పెట్టకండి. ఇంకా మీరు తనను అర్థం చేసుకోకపోతే గొప్ప మనసున్న ఆ అమ్మాయి క్షమిస్తుందేమో కానీ ఆ దేవుడు మాత్రం క్షమించడు. సారీ మేడం, నేను ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇఫ్ యూ ఓన్ మైండ్ ఒకసారి తన నెంబర్ ఇస్తారా? సారీ అండి, అలా పర్సనల్ కాంటాక్ట్స్ ఎవరికి ఇవ్వకూడదు. ఓకే మేడం. ఇది పాట కానే కాదు, ఏ రాగం రాజు, ఎందుకలా ఉన్నావు? ఇది పాట నా మనసేం బాలే చిన్నబాబు. ఏమైంది రాజు? ఏంటి ఏం చెప్పమంటారు చిన్నబాబు? నాకేమో వయసు అయిపోయింది. మా ఇంటి దగ్గర నాకు సంబంధాలు చూసి చూసి విసిగిపోయారు. మీరేమో నన్ను జీవిత ఖైదీ చేసేశారు. నాకు ఒక అచ్చట లేదు, ఒక ముచ్చట లేదు. నాకు విముక్తి కావాలి చిన్నబాబు. ఈ జీవితం నుంచి నాకు విముక్తి కావాలి చిన్నబాబు, విముక్తి కావాలి. దానికోసం అంత ఆలోచన ఎందుకు రాజు? రాజు, కారు దిగు. చిన్నబాబు, మీరు ఇలాంటి దేవుడు అనుకోలేదు చిన్నబాబు. అడగంగానే విముక్తినిస్తున్నారు. బాయ్ చిన్నబాబు. బాయ్. ఎక్కడికి వెళ్తావు రాజు? మా ఊరు చిన్నబాబు. అవసరమైతే నడుచుకుంటూ, లేకపోతే సైకిల్లో, ఎడ్ల బండిలో, లారీలో, బస్సులో, కుదిరితే ఫ్లైట్లో, ఎలాగోలా వెళ్ళిపోతాను బాబు. నేను వెళ్ళిపోతాను బాబు. నీకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో, ఎప్పుడు ఊరు వెళ్ళాలో అన్నీ ఇప్పుడే తెలుస్తాను. రండి నాయనా రండి. ప్రభాస్ రెబల్ స్టార్ అవుతాడని చెప్పింది ఈ గవ్వలే. ఎన్టీఆర్ యంగ్ టైగర్ అవుతాడని చెప్పింది ఈ గవ్వలే. రవితేజ మాస్ మహారాజా అవుతాడని చెప్పింది ఈ గవ్వలే. ఆహా, చిరంజీవి గారు మెగాస్టార్ అవుతారని చెప్పింది కూడా ఈ గవలేనా? పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అవుతారని చెప్పింది కూడా ఈ గవలేనా? రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అవుతారని చెప్పింది కూడా ఈ గవలేనా? రాజు, అవును బాబు. వాళ్లకు చెప్పడం కాదు, నీ చేతిలో ఉన్న గవ్వలు మాకు నిజం చెప్తాయా చెప్పవా? ఖచ్చితంగా చెప్తాను నాయనా. మీ పేరు చెప్పండి. ఇప్పుడు నీ పేరు చెప్పు. నా పేరా? నా పేరెందుకు బాబు? నీకు విముక్తి కావాలా వద్దా? కావాలి. నీకు విముక్తి ఎప్పుడు దొరుకుతుంది? చిన్నమ్మగారు మీ దగ్గరికి వచ్చినప్పుడు. గుడ్. ఈ గవ్వలు నీకు విముక్తి దొరుకుతుంది అని చెప్పాయి అంటే నా మీనమ్మ నాకు దొరికినట్టే. అవునా కాదా? అవునులే బాబు. అంటే నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది బాబు. నా బతుకు ఆ గవ్వల మీద ఆధారపడి ఉందని. ప్రశ్నలాపి పేరు చెప్పు. ఆర్ఏజేయు రాజు, 3rd క్లాస్ ఫెయిల్. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః. బాబు, రాజబాబు, ఈ గవ్వలేనాయనా? వేయమంటున్నాడు కదా, వేయ్. నీ జీవితం నీ చేతుల్లో లేదు, వేరే వాళ్ళ అధీనంలో ఉంది. అభమో శుభమో తెలియని లేడి అతనిని నమ్మింది.